నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే రాజమండ్రి పోస్టల్ డివిజన్ నుంచి మనకి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం చూసుకుంటే మనకి 10 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. ఈ 10 కూడా మనకి రాజమండ్రి డివిజన్లో అయితే ఉన్నాయి. రాజమండ్రి డివిజన్లోనే 10 మండలాల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. ప్రతి పోస్టుకి ప్రతి అభ్యర్థి అప్లై చేయొచ్చు. అంటే ఒక అభ్యర్థి ఏదైతే 10 పోస్టులు ఉన్నాయో ఈ 10 పోస్టులకి అప్లై చేయొచ్చు. అంటే 10 అప్లికేషన్లు పెట్టచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించి ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ అయితే పెట్టాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే 12,000 రూపాయలు అనేది శాలరీ, డైలీ అలవెన్సెస్లు అదేవిధంగా మిగిలిన అలవెన్స్లు కలుపుకొని 15,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఆఫ్లైన్లో అప్లై చేయాలి, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మీకు అడ్రస్ అయితే డౌట్గా ఉంటే నోటిఫికేషన్ టాప్లో చూసారా, ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్ రాజమండ్రి డివిజన్ రాజమండ్రి 533101 అని చెప్పి కనపడుతుంది కదా, ఇదైతే మనకి పోస్టల్ అడ్రస్. అదైతే గుర్తుంచుకోండి. మనకి అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మే 15వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్లో మనకి జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. అంటే మనకి వర్కింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉందో ఇది మనకి జీడీఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పోస్ట్ మ్యాన్కి సంబంధించి అదేవిధంగా పోస్ట్ మాస్టర్కి సంబంధించి ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి స్మార్ట్ డివైజెస్ అంటే ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ అదేవిధంగా కంప్యూటర్స్ ట్యాబ్స్ ఉంటాయో వాటిని యాక్సెస్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 40 సంవత్సరాలుగా ఇచ్చారు. అదైతే చూడండి. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు. పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్ అయ్యుండి ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్ అయ్యి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయి ఉంటే 15 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి, అంటే మాట్లాడగలగాలి. అంటే మనకి తెలుగు కానీ ఉర్దూ కానీ ఏదైనా సరే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఖచ్చితంగా తెలుగు అయితే వచ్చి ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 60 డేస్ వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే అంటే ట్రైనింగ్ పొందినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ట్రైనింగ్ పొందిన సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా పర్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా పర్వాలేదు, యూనివర్సిటీస్ కానీ ఏదైనా బోర్డ్స్ ఇచ్చినా కానీ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చినా సరే పర్వాలేదని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ మీకు సర్టిఫికేట్ అయితే లేకుండా మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేసినప్పుడు మీకు కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నా లేకుంటే డిగ్రీలో అయినా ఒక సబ్జెక్ట్గా ఉన్నా సరే మీకు ఎటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అది కూడా మీకు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది చూడండి. హీ ఆర్ షీ స్టడీడ్ కంప్యూటర్ యాజ్ ఎ సబ్జెక్ట్ అండ్ సచ్ కేసెస్ ఈ సపరేట్ సర్టిఫికేట్ విల్ నాట్ బి ఇన్స్టెడ్ అపాన్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు సపరేట్గా అయితే చేసుంటే ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్లోనే సపరేట్గా మీకు అప్పుడే కంప్యూటర్ అయితే నేర్పుంటే మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇక రెసిడెన్సీకి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. మనకి పోస్ట్ అయితే వస్తే 30 డేస్ లోపు అక్కడ అకామిడేషన్ అయితే సెట్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. మనకి చూసుకుంటే మొత్తం 10 మండలాల్లో ఉన్నాయి కాబట్టి 10 డిఫరెంట్గా మనకి చూసుకుంటే అప్లికేషన్ ఫామ్లు అయితే ఉన్నాయి. అవైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మీరు ఏ మండలానికి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ మండలానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవైతే మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అవన్నీ ఇక్కడ మనం 1 by 1 అయితే చూసుకోవచ్చు. మనకి 10th క్లాస్ అనేది మెయిన్ క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏ ఉన్నా సరే వారికి అయితే అవసరం లేదని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇదైతే మీకు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది.
అదేవిధంగా 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ బెస్ట్ చాయిస్ అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. మీరు ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కూడా ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫామ్ చూద్దాం. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం చదలవాడకి సంబంధించి అయితే చూస్తున్నాం. రిమైనింగ్ చూసుకుంటే మనకి ఇంకా 9 మండలాలు ఉన్నాయి. ఆ 9 మండలాలకు సంబంధించి సపరేట్ అప్లికేషన్ ఫామ్లు ఉన్నాయి. అవైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మొత్తం అన్ని లింక్స్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, తర్వాత ఈ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఇవన్నీ చెక్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మన నేమ్ అనేది రాయాలి, సర్నేమ్ ఇంటి పేరుతో సహా. అదేవిధంగా ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ రాయాలి. ఇక మనకి చూసుకుంటే పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ రాయాలి, తర్వాత ప్రజెంట్ అడ్రస్ కూడా రాయాలి. మీరు 2 వేరు లొకేషన్స్లో అయితే ఉంటాయి, అంటే పర్మనెంట్ అడ్రస్ వేరు, ప్రజెంట్ ఉన్న లొకేషన్ వేరే అయితే ఈ 2 అడ్రస్లు అయితే రాయండి. లేకుంటే 2 ఒకే అడ్రస్లు అయితే ఒకే ఫిల్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఈమెయిల్ ఐడి రాయండి, అదేవిధంగా మొబైల్ నెంబరు, తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటే దాన్ని కూడా అటాచ్ అయితే చేయండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అటాచ్ చేసినప్పుడు దాని మీద ఉంటుంది, కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ అయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయండి, అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అంటే మీరు ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించి, ఓబీసీ అయితే ఓబీసీకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి, పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే పర్సన్ విత్ డిసేబిలిటీకి సంబంధించి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేయండి, అంటే 10th క్లాస్కి సంబంధించి. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా ఈ మధ్య అప్లై చేస్తున్నారు కాబట్టి ఇవి ఏమైనా ఉంటాయి అవి కూడా అటాచ్ అయితే చేయండి. ఇవన్నీ క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. మీకు ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయమని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఉంటుందో క్లియర్గా చెప్పాను కదా. అంటే మీకు సర్టిఫికేట్ ఉంటే అటాచ్ చేయండి, మీ దగ్గర సర్టిఫికేట్ లేకుండా కంప్యూటర్ అనేది మీకు ఒక సబ్జెక్ట్గా అయితే ఉండుంటే మీరు అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక చూసుకోవచ్చు మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఇన్కమ్ ప్రజెంట్ ఆక్యుపేషన్కి సంబంధించి ఎంఆర్ఓ సిగ్నేచర్ ఉన్నది కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటిది. ఇవన్నీ మీరు ఫిల్ అయితే చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. దీన్ని ఒకసారి నేను ప్రింట్ తీసి ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు క్లియర్గా అయితే తెలియజేస్తాను. జస్ట్ ఒకసారి మీకు అయితే చూపించాను, నేను ఒక్క అప్లికేషన్ ఫామ్ మాత్రమే చూపించాను. ఇంకా చూసుకున్నట్లయితే మనకి 9 మండలాలకు సంబంధించి 9 అప్లికేషన్ ఫామ్లు అయితే ఉన్నాయి. ఒకటి అయితే నేను చూపించాను, ఈ 9 అయితే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ మండలానికి అప్లై చేయాలనుకుంటే ఆ మండలానికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మీకు గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం లేదు, ఓన్లీ మీ సిగ్నేచర్ అయితే ఉంటే సరిపోతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా చూసారా ఎక్కడ పోస్ట్ చేయాలో కూడా మెన్షన్ చేశారు, అంటే మీరు ఈ ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని ఎక్కడికి సెండ్ చేయాలో కూడా మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చదలవాడికి సంబంధించి అప్లికేషన్ చూశారు కదా, రిమైనింగ్ మండలాలకు సంబంధించి ఏవైతే అప్లికేషన్ ఫామ్లు ఉన్నాయో అవి కూడా మీకైతే ఇస్తాను. అక్కడ నుంచి మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏ మండలాల్లో ఇంట్రెస్ట్గా ఉండి మీకు ఏవైతే దగ్గరగా ఉన్నాయనుకుంటున్నారో వాటికైతే అప్లై చేయండి, అదైతే గుర్తుంచుకోండి. మీకు కావాల్సినటువంటి లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశం. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వారికి కూడా యూస్ అవుతుంది. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం, అంటే జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నారు కదా వీడియో ఒకటి, దాని కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏమన్నా తీసుకొస్తే అవి నోటిఫికేషన్లో మీ మొబైల్ వరకు వస్తాయి, మీకు అప్లై చేసుకోవడానికి యూస్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.